ప్రపంచం, నేను మీ హేమమాలిని. మరి వాల్టి సినీ ప్రపంచంలో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది, ప్రేమ కథతో తిరిగి వస్తున్న బుట్టబొమ్మ. మన వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. డీజే దువ్వాడ జగన్నాథంతో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ గా తన స్థాయిని అమాంతం పెంచేసిన సినిమాల్లో అలా వైకుంఠపురంలో ఒకటి. అందుకే అసలు పేరు కన్నా బుట్టబొమ్మగా ఎక్కువగా గుర్తుండిపోయింది. అంతకు ముందు అరవింద సమేత, వీరరాఘవ, మహర్షి లాంటి హిట్లతో తన రేంజ్ అలా అలా పెరుగుతూ వచ్చింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ తర్వాత టాలీవుడ్ టైం పూజా హెగ్దేకు అట్టే కలిసి రాలేదు. రాధేశ్యామ్, ఆచార్య నిరాశపరచగా డబ్బింగ్ మూవీ బీస్ట్తో పాటు హిందీ సినిమాలు సర్కాస్, కిసీ కా బాయ్ కిసీ కా జాన్, దేవా ఇవేవి అచ్చు రాలేదు. మే 1న రిలీజ్ కాబోతున్న రెట్రో మీద చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సందర్భంగా టీంలో అందరికంటే ముందుగా తెలుగు ప్రమోషన్లు మొదలుపెట్టింది పూజా హెగ్దే. 2022 తర్వాత ఇక్కడ కనిపించకుండా పోయిన పూజా హెగ్దే త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వనుంది. అది కూడా ఒక ప్రేమ కథతో. హీరో, నిర్మాణ సంస్థ, దర్శకుడు లాంటి వివరాలు చెప్పలేదు, కానీ తిరిగి వస్తున్న సంతోషాన్ని మాత్రం వ్యక్తం చేసింది. తెలుగు ప్రేక్షకులు తనను ఎంతో ఆదరించారని, హైదరాబాద్ని స్వంత ఇల్లులా ఫీల్ అవుతానని చెప్పిన పూజా హెగ్దే బయోపిక్ల గురించి మాట్లాడుతూ తనకు ఇష్టమైన శ్రీదేవి బయోపిక్లో నటించే అవకాశం వస్తే వదులుకోకుండా ఖచ్చితంగా చేస్తానని హామీ ఇచ్చింది. ట్విస్ట్ ఏంటంటే గతంలోనే బోని కపూర్ శ్రీదేవి బయోపిక్ తీయనని కరాఖండిగా చెప్పేశారు. సో ఆ ఛాన్స్ లేనట్లే. ఇక రెట్రో విషయానికి వస్తే సూర్య సరసన అతని భార్యగా పూజా హెగ్దేకు పూర్తి హోమ్లీ క్యారెక్టర్ ఇచ్చారు దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు. మామూలుగా ఈయన సినిమాల్లో గ్లామర్ షో ఉండదు, హీరోయిన్ కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందే. అలాంటిది పూజా లాంటి అందమైన అమ్మాయిలకి ఎలా డిజైన్ చేసి ఉంటాడా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. ఇంకో 2 వారాలు మాత్రమే టైం ఉండడంతో రెట్రో పనులు వేగవంతం అవుతున్నాయి. త్వరలోనే సూర్య వచ్చి ఇక్కడ ఈవెంట్లు, ఇంటర్వ్యూల్లో భాగం కానున్నాడట. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, రామ్ చరణ్, సందీప్ వంగ మూవీ. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. కేవలం 2 సినిమాలతో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. మార్కెట్లో ఆయనకు ఎంత డిమాండ్ ఉందో చెప్పనక్కర్లేదు. తన డైరెక్షన్ కి టాలీవుడ్ టు బాలీవుడ్ అంతా ఫిదా అయ్యారు. ఒక స్టార్ హీరో స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ మూవీ తాలూకు పనుల్లో బిజీగా ఉన్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్ట్ మొదలు పెడతాడా అని ప్రభాస్ అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ వేసవి నుంచే ప్రారంభమయ్యే సూచనలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అర్థం అవడం లేదు. ఎందుకంటే ప్రెజెంట్ సందీప్ రెడ్డి వంగ కమిట్ అయిన మూవీ లిస్టులలో యానిమల్ పార్క్, అల్లు అర్జున్ 24, స్పిరిట్ ఈ 3 ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే బన్నీది ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశం లేదు. రణ్బీర్ ఏమో రామాయణం 2 భాగాలు, లవ్ అండ్ వార్, ధూమ్ 4లతో ఇలా వరుస చిత్రాలు లైన్లో పెట్టాడు. అంటే రణ్బీర్ కూడా ఇప్పుడంతా సులభంగా దొరికేలా లేడు. ప్రభాస్ డేట్స్ కి కూడా టైం పట్టేలా ఉందట. సో గ్యాప్ లో రామ్ చరణ్ తో ఓ సినిమా చేసే ఆలోచనలో సందీప్ వంగ ఉన్నట్లు లేటెస్ట్ గా గాసిప్ ఒకటి వినపడుతుంది. అంతేకాదు దీనికి సంబంధించి ఒక రౌండ్ చర్చలు కూడా జరిగాయట. కార్యరూపం దాల్చడానికి టైం పట్టొచ్చని వినికిడి. ఇక పెద్ద మూవీ కంప్లీట్ అయ్యాక చరణ్, సుకుమార్ తో అనుకున్న RC-17 కాస్త నెంబర్ మారి 18 అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వీటన్నిటి గురించి క్లారిటీ రావాలంటే ఇంకాస్త వెయిట్ చేయాల్సిందే. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, జైలర్ 2లో ఈ పవర్ఫుల్ నటుడు కూడా కన్ఫర్మ్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం.
కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా క్రేజీ కంబ్యాక్ ఇచ్చిన చిత్రం జైలర్. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ భారీ చిత్రం తమిళనాట క్రేజీ రికార్డులు తిరగరాసింది. అయితే ఈ చిత్రానికి ఇప్పుడు మేకర్స్ సీక్వెల్ ని కూడా ప్లాన్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అనౌన్స్మెంట్ తోనే భారీ హైప్ సెట్ చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది. మరి మొదటి పార్ట్ అంత పెద్ద హిట్ అవడానికి ఉన్న కారణాల్లో దర్శకుడు నెల్సన్ పలువురు బిగ్ స్టార్స్ ని ఓ రేంజ్ లో హ్యాండిల్ చేయడం అని చెప్పవచ్చు. మెయిన్ గా కన్నడ నటుడు శివరాజ్ కుమార్ మాస్ ప్రెజెన్స్ కి అయితే తమిళ సహా తెలుగులో భారీ రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ నటుడు పార్ట్ 2 లో కూడా కనిపించనున్నట్లుగా ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు. తన రీసెంట్ సినిమా ప్రమోషన్స్ లో తాను జైలర్ 2 లో కూడా నటిస్తున్నానని తెలిపారు. మరి ఈ సినిమాలో తన రోల్ ఎలా ఉంటుందో వెయిట్ చేసి చూడాల్సిందే. టైగర్ కా హుకుం. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.